అక్క 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 ఏంది ఏమైంది? ఏం కాలే అక్క. మరి ఎందుకు అట్లా వచ్చినావు? మళ్ళీ ఒక క్వశ్చన్ వచ్చింది మైండ్లోకి, అందుకే వచ్చిన నీ దగ్గరికి. సరే చెప్పు. అక్క, నువ్వు లాస్ట్ వీడియోలో ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ గురించి చెప్పావు కదా, రెడ్, గ్రీన్, yellow అని చెప్పావు కదా. ఆ 3 కలర్స్ ఎందుకు పెడతారో చెప్పవా? సరే చెప్తా విను బబ్బీ. ట్రాఫిక్ సిగ్నల్ హిస్టరీ గురించి ఫస్ట్ చెప్తా. ఈ రెడ్ అట్లనే గ్రీన్ ఏమో ఓల్డ్ రైల్వే సిస్టమ్ నుంచి తీసుకున్నారు. దాని తర్వాత వీటిని ట్రాఫిక్ సిస్టంలో అనేది పెట్టారనమాట. దాని తర్వాత మనకి yellowని ఇంట్రడ్యూస్ చేశారు ట్రాఫిక్ సిస్టంలో. ఇప్పుడు ఈ కలర్స్ ఎందుకు పెట్టారో నేను చెప్తా విను. ఫస్ట్ రెడ్ అనమాట. రెడ్కి లాంగెస్ట్ వేవ్ లెంత్ ఉంటుంది. అంటే ఎంత దూరం నుంచి అయినా క్లియర్గా కనపడుతుంది రెడ్. ఫాగ్లో అయినా, డస్ట్లో అయినా, రెయిన్లో అయినా రెడ్ అనేది క్లియర్గా కనపడుతుంది. అండ్ రెడ్ అంటే హోల్ వరల్డ్ అంతా డేంజర్ అని నమ్ముతుంది కదా, అందుకే రెడ్ అంటే స్టాప్ అని చెప్పి పెట్టారనమాట. ఆ తర్వాత ఎల్లో అంటే ఒక బ్రైట్ కలర్ కదా, అట్లనే రెడ్కి ఇంకా గ్రీన్కి ఏమో డిఫరెన్స్ని చూపిస్తుంది ఎల్లో అనేది. సో ఎల్లో అనేది ఒక వార్నింగ్ సిస్టమ్ లాగా గ్రీన్ నుంచి రెడ్కి మారేటప్పుడు పెట్టారు. తర్వాత గ్రీన్ బబ్బీ. గ్రీన్ అంటే హోల్ వరల్డ్ అంతా సేఫ్ అని నమ్ముతుంది. ఇంకా రెడ్కి ఆపోజిట్ కాంట్రాస్ట్ కదా, అందుకే గ్రీన్ అంటే గో అని ఇండికేట్ చేస్తుంది అనమాట బబ్బీ. అందుకే ఆ 3 కలర్స్ పెట్టారు బబ్బీ. ఇప్పుడు ఇంత ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఒక క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేయి. స్టాప్కి రెడ్ కలర్ ఎందుకు పెట్టారు? ఎందుకంటే అది దూరం నుంచి కూడా క్లియర్గా కనిపిస్తుంది. కరెక్ట్ బబ్బీ. ఇప్పుడు మీకు ఒక ప్రశ్న. ట్రాఫిక్ సిస్టంలో ఫస్ట్ 2 లైట్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, ఆ 2 కలర్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. That's it for today's video. Please like, share and subscribe. Bye bye.